మేము హౌస్ కట్టేసి 5 ఇయర్స్ అయిపోయింది, కానీ ప్లాస్టింగ్ చేయించలేదు. అక్కడక్కడ ఐరన్ తుప్పు పట్టింది. దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉందా? ఉందన్నా, ఎందుకు ఇబ్బంది లేదన్నా? మీరు డెఫినెట్గా ప్లాస్టింగ్లు చేయించుకోకపోతే బిల్డింగ్ లైఫ్ కోల్పోద్ది అనమాట. ఓకేనా? ఎందుకంటే ఏవైతే ఇప్పుడు చెమ్మ పట్టింది ఉన్నాయో, ఐరన్ తుప్పు పడుతుందో, అది ఇంకా తుప్పు ఎక్కువ అవుద్ది అనమాట. ఇప్పుడు మీరు చేయించినా సరే ఆ పింపుల్ అలానే ఉంటుంది, కానీ అక్కడితో ఆగుద్ది అనమాట. మీరు ఇంకా నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ తుప్పు ఇంకా ఎక్కువ అయిపోయి కింద స్లాబ్ ఎక్కడెక్కడైతే కాంక్రీట్ ఎక్కువగా లోడ్ అయిందో అక్కడక్కడ పెచ్చులు పడిపోద్ది అనమాట. ఫ్యూచర్లో మీరు ఇంకా దానికి ₹1,00,000కి 3,00,000 4,00,000 యాడ్ చేసి మొదలు పెట్టాలి, లేదంటే మొత్తం కొట్టేసుకోవాలన్నమాట. సో డెఫినెట్గా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ప్లాస్టింగ్ వర్క్ కానీ, ఇలా స్లాబ్ లాపడం కానీ, లేదంటే పిల్లర్లు ఫౌండేషన్ కట్టేసి పిల్లర్ ఐరన్ ఉట్టి వదిలేయడం కానీ చేయకండి. కాంక్రీట్ వర్క్ ఏది ఉందో ఆర్సీసీ వర్క్ అది కంప్లీట్ చేసేసి అట్లీస్ట్ అవుట్ సైడ్ అయినా ప్లాస్టింగ్ చేయించుకోండి అన్న. అప్పుడే మీకు బిల్డింగ్ లైఫ్ ఉంటుంది. మీరు ఇన్ని లక్షలు పెట్టి అది మధ్యలో ఆపేసుకున్న తర్వాత మళ్ళీ మీ పరిస్థితి బాగున్నప్పుడు చేద్దామంటే అక్కడ దాని లైఫ్ కోల్పోద్ది అనమాట. ఓకేనా? లేదన్నా మా పరిస్థితి ఇలా ఉందంటే ముందే ఆగిపోండి, అది మంచిది. కానీ ఇలా సగం మాత్రం చేసుకోకండి. ఓకేనా? డెఫినెట్గా అది మీకు ఫ్యూచర్లో డబ్బులు ఎక్కువ ఇబ్బంది, అంటే డబ్బులు పెట్టొచ్చు కానీ లైఫ్ ఉండని దానికి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అనమాట. అది ఓకేనా?